Hello viewers, welcome back to the session of discourses. In this class we are going to discuss about discourses, one of the minor discourse, poster making. You know all very well. We have minor discourses group A and group B. Poster making, it is actually covered in paper 2 when we have 2 papers. But 10th class students for this academic year they have only one paper. ఈ సంవత్సరం మన 10th క్లాస్ వాళ్ళకి ఒకటే పేపర్ ఉండడం వల్ల మైనర్ డిస్కోర్సెస్ గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి రెండు ఒకటే పేపర్లో కవర్ చేస్తారు. జనరల్లీ పోస్టర్ మేకింగ్ ఇట్ క్యారీస్ యూ 5 మార్క్స్ వెన్ వీ హ్యావ్ 2 పేపర్స్. బట్ ఇన్ దిస్ సింగిల్ పేపర్ సిస్టమ్ ఇట్ ఈస్ అలాటెడ్ ఫర్ 8 మార్క్స్. అంటే పోస్టర్ మేకింగ్ 8 మార్క్స్ కన్సిడర్ పోస్టర్ మేకింగ్ 8 మార్క్స్ ఇవ్వబడుతుంది మనకు సింగిల్ పేపర్ సిస్టంలో. యాక్చువల్లీ వాట్ ఈజ్ ఏ పోస్టర్, పోస్టర్ ఎలా చేయాలి, పోస్టర్ చేసేటప్పుడు ఏ పాయింట్స్ మనం కన్సిడర్ చేయాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్, వాట్ యాక్చువల్లీ ఏ పోస్టర్ ఈజ్? పోస్టర్ ఈజ్ కైండ్ ఆఫ్ మీడియా. జనరల్లీ పోస్టర్ క్యారీస్ ఇన్ఫర్మేషన్ ఆర్ it reaches to the group of people or target people. Whenever we are forwarding any information to the particular group of people, we use a poster. Poster is one of the strong visible media. Present days we know most of the cases what is actually happening outside we will come to know through the posters. మనం అక్కడక్కడ చూస్తుంటాము, అక్కడ పోస్టర్స్ అయితే కనిపిస్తాయో ఆ పోస్టర్స్ కనిపించడం వల్ల దాంట్లో ఉన్న కంటెంట్ ఆధారంగా ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. పోస్టర్ ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ మీడియా విచ్ క్యారీస్ ఇన్ఫర్మేషన్ టు ద గ్రూప్ ఆఫ్ పీపుల్. సో ఇలాంటి పోస్టర్ని చేసేటప్పుడు ఎటువంటి స్టెప్స్ మనం ఫాలో అవ్వాలనేది చూద్దాం ఒకసారి. ఫార్మేట్ ఆఫ్ ద పోస్టర్ ఇక్కడ నేను ఒకసారి చిన్న వ్యూ ఇచ్చాను. లైక్ ఎటువంటి ప్రొసీజర్ మనం ఫాలో కావాలి, లైక్ ఫీచర్స్ ఏంటి అనేది ఇక్కడ హెడ్డింగ్ అని చెప్పాను. అండ్ యాజ్ వెల్ స్లోగన్స్ అండ్ క్యాచీ వర్డ్స్, additional information, visuals or pictures and issuing authority. Most of the posters they may have the information like up or down, but they consist these parts mainly. ప్రతి పోస్టర్లో ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఇన్ఫర్మేషన్ అప్ డౌన్ కావచ్చు, బట్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అండ్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ హెడ్డింగ్ ఎప్పుడు పైన ఉండాలి, ఎవరైతే పోస్టర్ ఇష్యూ చేస్తున్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ కింద ఉండాలి. హెడింగ్ అండ్ ఇష్యూయింగ్ అథారిటీ ఈ రెండు ప్లేస్ చేంజ్ కాకూడదు. ద రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ చేంజ్ వాట్ ఎవర్ యూ వాంట్. లైక్ స్లోగన్స్ ఆర్ క్యాచీ వర్డ్స్, additional information, visual images, they can be up or down, slight like what, so that when we are making this poster the things we have to follow that. Here some of the information is given. The first point you can observe that poster has its own format and layout. జనరల్లీ పోస్టర్ మేకింగ్ చేసేటప్పుడు మనకు ఒక పర్టికులర్ ఐడియా అంటూ ఉండదు. అంటే ఏ రకమైన ఫార్మేట్ ఫాలో కావాలి అనేది మనకు పర్టికులర్గా ఐడియా ఉండదు. దట్ రిమెంబర్ దట్ పోస్టర్ ఇలాగే చేయాలి అనే రూల్ ఏం లేదు. మీకు ఎలా కన్వీనియంట్గా అనిపిస్తే అలా చేయొచ్చు. బట్ చేసేటప్పుడు కొన్ని విషయాలు మాత్రం గుర్తుంచుకోవాలి. ఒకటి ఏంటి అంటే మనం ఫర్దర్గా ఇంకా కొన్ని డిస్కోర్సెస్ చూసాం, లైక్ డైరీ ఎంట్రీ కావచ్చు, ఇన్విటేషన్ కావచ్చు అండ్ నోటీస్ కావచ్చు. నోటీస్కి డైరీ అంటే ఒక ఫిక్స్డ్ ఫార్మాట్ ఉంటుంది అనమాట. అంటే ఇలాగే రాయాలి, ఇలానే ఫార్మాట్ చేయాలి. కానీ పోస్టర్ మేకింగ్కి అవసరం లేదు. అంటే ఆ యొక్క స్టైల్ అనేది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇట్ హ్యాస్ నో ఫిక్స్డ్ ఫార్మాట్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫార్మేట్. ఎలా చేసినా అది పోస్టర్ అవుతుంది. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ పోస్టర్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫార్మేట్ అండ్ లేఅవుట్. ఇలాగే చేయాలని రూల్ ఏం లేదు, మీకు ఎలా వస్తే అలా చేయొచ్చు పోస్టర్. ద సెకండ్ పాయింట్ ఈస్ దట్ language should be as brief as possible. Remember that whenever we are making poster it's not like a contented writing, like చిన్నగా రాయాలి. యాజ్ బ్రీఫ్ as మనం ఎక్కడైనా పోస్టర్స్ బయట ఎప్పుడైనా మనకు పేపర్లో కానీ లేకపోతే ఇంకెక్కడ వచ్చినప్పుడు పోస్టర్ని చూస్తుంటాం. మనం సాధ్యమైనంత వరకు ఇన్ఫర్మేషన్ని కండెన్స్ చేస్తుంటారు, మినిమైజ్ చేస్తుంటారు, చాలా తక్కువ. ఎందుకంటే ఒక పోస్టర్ మనం ప్రజెంట్ చేస్తున్నప్పుడు అది చదవడానికి చాలా సింపుల్గా ఉండాలి. ఒక ఎస్సే లాగా రాసినట్టుగా మొత్తం రాసుకుంటూ పోతే ఆ యొక్క రీడర్ అనేది ఇంట్రెస్ట్ రాదు చదవడానికి. సో దట్స్ వై లాంగ్వేజ్ షుడ్ బి యాజ్ బ్రీఫ్ యాజ్ పాసిబుల్. చాలా తక్కువగా, సాధ్యమైనంత తక్కువగా ఇన్ఫర్మేషన్ మనం దాని ద్వారా కనెక్ట్ చేయాలి. లాంగ్వేజ్ తక్కువ అంటే ఇన్ఫర్మేషన్ తక్కువ రాయమన్నామని చెప్పేసి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్కిప్ చేయకూడదు. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని సాధ్యమైనంత కండెన్సింగ్గా చేసి మనం పోస్టర్లో ప్రజెంటేషన్ చేయాలి. ద థర్డ్ పాయింట్ ఈస్ దట్ ఓన్లీ నెసెసరీ ఇన్ఫర్మేషన్ షుడ్ బి గివెన్. పోస్టర్ చేసేటప్పుడు కొన్నిసార్లు మనకు అంటే కంటెంట్ ఐడియా లేకపోవడం వల్ల అన్నెసరీ ఇన్ఫర్మేషన్ బాగా ఇంక్లూడ్ చేస్తుంటాం దాంట్లో. ఇట్స్ వెరీ రాంగ్ ఐడియాలజీ.
ఎంత తక్కువగా పాసిబుల్ అయితే అంత, అంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం రాయాలి. అండ్ ద నెక్స్ట్ పాయింట్, వెన్ ఎవర్ వీఆర్ మేకింగ్ ద పోస్టర్, అంటే కొన్నిసార్లు మనకు పోస్టర్ చేయమని ఎలా వస్తుంది, లైక్ గ్రీన్ డే సెలబ్రేట్ చేస్తున్నాము, ఎర్త్ డే సెలబ్రేట్ చేస్తున్నాము, ఆర్ కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ మీద, లైక్ వాటర్ని సేవ్ చేయాలి, ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలి, అండ్ ఒక ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ఉంది, యాన్యువల్ డే ఉంది, స్పోర్ట్స్ డే ఉంది. ఇటువంటి ఈవెంట్స్లో మనకు పోస్టర్ చేయమని జనరల్గా క్వశ్చన్స్ వస్తుంటాయి. అలా వచ్చినప్పుడు కొంచెం నెసరీ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే పర్పస్, ఏ పర్పస్లో పోస్టర్ చేస్తున్నారు, అండ్ ఒకవేళ ఏమైనా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే కనుక ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు, వెన్యూ, అండ్ డేట్ అండ్ టైం, ఏ టైంకి ఏ రోజు కండక్ట్ చేస్తున్నారు, ప్రోగ్రామ్ డీటెయిల్స్ ఏంటి, ఎవరైనా గెస్ట్ వస్తున్నారా, లేకపోతే ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నారా, లైక్ ప్రోగ్రామ్ డీటెయిల్స్ అండ్ ఎనీ స్పెషల్ అట్రాక్షన్స్, ఆ ప్రోగ్రామ్స్కి ఎవరైనా సెలబ్రిటీస్ కానీ ఇంకెవరైనా అటెండ్ అవుతున్నారో అటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మనం పోస్టర్లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి. అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ రిథమిక్ అండ్ స్లోగన్ టైప్ లాంగ్వేజ్ ఈజ్ ప్రిఫర్డ్. ఎప్పుడైనా సరే పోస్టర్ మనం కొన్నిసార్లు చూస్తుంటాం, ఎలా ఉంటుందంటే చదవడానికి బాగా ఇంప్రెసివ్గా రిథమిక్ టైప్, లైక్ హాట్ సమ్మర్ కూల్ ఆఫర్, బై వన్ గెట్ టూ ఫ్రీ, అంటే కొన్నిసార్లు ఇటువంటి డైలాగ్స్ని మనం పోస్టర్స్లో చూస్తూ ఉంటాం. లైక్ ఎప్పుడైనా సరే పోస్టర్ చేసేటప్పుడు ఇక్కడ స్లోగన్స్ అని రాశాను, ఇక్కడ స్లోగన్స్ ఆర్ క్యాచ్ వర్డ్స్. ఎలా ఉండాలి అంటే ఆ యొక్క థీమ్కి రిలేటెడ్గా ఖచ్చితంగా ఏదైనా స్లోగన్స్ సొంతంగా ఆలోచించి 1-2 స్లోగన్స్ను ఇంప్రెసివ్గా రాయాలి. ఆ స్లోగన్స్ రిథమిక్గా ఉండాలి, లైక్ రైమింగ్ వర్డ్స్ లాగా కనిపించాలి, క్యాచీ వర్డ్స్ లాగా కనిపించాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద పాయింట్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఎట్ ద పోస్టర్ మేకింగ్. అండ్ ద నెక్స్ట్, యూజ్ డిఫరెంట్ స్టైల్స్, సైజెస్ అండ్ షేప్స్. వెన్ ఎవర్ వీఆర్ మేకింగ్ ద పోస్టర్, కొంతమంది ఏం చేస్తుంటారు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వన్ కైండ్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్, ఒకటే ఫార్మేట్ ఉంటుంది హ్యాండ్ రైటింగ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. తప్పు, ఒకటే ఫార్మాట్ ఉండకూడదు. ఆ యొక్క హెడింగ్ అనేది కొంచెం సైజ్ ఇంక్రీజ్ కావాలి, కొంచెం పెద్ద సైజు, స్టైల్ డిఫరెంట్గా ఉండాలి. స్లోగన్స్ క్యాచీ వర్డ్స్లో అక్కడక్కడ, అంటే మనం జనరల్గా ఏదన్నా పేజ్లో నేమ్స్ అది రాసేటప్పుడు డిఫరెంట్ స్టైల్స్ యూజ్ చేస్తుంటాం, డిఫరెంట్ షేప్స్, స్టైల్స్, సైజెస్ యూజ్ చేస్తాం. అలాగా పోస్టర్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రజెంట్ చేస్తారో అంత ఇన్ఫర్మేషన్ ఒకటే స్టైల్లో ఉండకూడదు, పెద్దగా చిన్నగా డిఫరెంట్ స్టైల్స్లో ఖచ్చితంగా ప్రజెంట్ చేయాలి. దట్ ఈస్ డిఫరెంట్ స్టైల్స్, సైజెస్ అండ్ షేప్స్. అండ్ థిమాటిక్ పిక్చర్స్ టు బి ఇంక్లూడెడ్. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ దట్ ఎప్పుడైతే పోస్టర్ మనం చేస్తున్నామో అక్కడ 1 or 2 రిలేటెడ్ పిక్చర్స్ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి, లైక్ థిమాటిక్ పిక్చర్స్. లైక్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయమంటూ ఒక చిన్న పోస్టర్ చేయమని చెప్పి మిమ్మల్ని అడిగారు, అంటే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ కానీ లేకపోతే ఇంకేదైనా ఐటమ్స్ కానీ అటువంటివి మనం పోస్టర్ ద్వారా ప్రజెంట్ చేయాలి. ఎందుకంటే పోస్టర్కున్న వన్ ఆఫ్ ద బెనిఫిట్ ఏంటంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ యాజ్ వెల్ యాజ్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్సో దే విల్ అండర్స్టాండ్ లుకింగ్ ఎట్ ద పోస్టర్. అంటే కొన్నిసార్లు మనం డ్రాయింగ్ చేసే పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో పిక్చర్స్ ద్వారా కూడా పోస్టర్లో కంటెంట్ ఏముంది అని అర్థం చేసుకోవాలి కెపాసిటీ ఆ యొక్క రీడర్కి ఉంటుందన్నమాట. సో దట్స్ వై థిమాటిక్ రిలేటెడ్ పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో 1 or 2 పిక్చర్స్ ఎక్కడైనా సరే మీకు స్పేస్ ఎక్కడ అవైలబిలిటీ ఉన్నాయో అక్కడ కొంచెం చిన్న ఇంక్లూడ్ చేసే అంటే ఇంక్లూడ్ ఖచ్చితంగా చేయండి. ద నెక్స్ట్, డిజైన్స్ అండ్ కవర్ ద బార్డర్స్. కొన్నిసార్లు మనం చూస్తుంటాం పోస్టర్ చేసేటప్పుడు ఇక్కడ పేజీ అనుకుంటే కనుక ఇది 4 sides బార్డర్ ఏదైతే ఉందో 4 sides బార్డర్స్కి ఖచ్చితంగా స్పేస్ ఉండాలి. పోస్టర్ చేసేటప్పుడు 1 side కంప్లీట్లీ ఒక కిందికి మొత్తం కానీ పైకి మొత్తం కానీ లేకపోతే ఒక సైడ్ మార్జిన్ కంప్లీట్ లేకుండా ఆ పేజ్ బార్డర్ కొంచెం అట్లా వచ్చినట్టు చేయొద్దు. ఎప్పుడైతే 4 sides నుంచి అప్ డౌన్ అండ్ సైడ్స్ అక్కడ ఖచ్చితంగా స్పేస్ రావాలి. ఆ స్పేస్ లోపల మనకు పోస్టర్ బార్డర్స్ ఉండాలి. ఆ బార్డర్స్ వచ్చి లోపల కంటెంట్ రాయాలి. ఒక సైడ్ జరగడం వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే కొన్నిసార్లు పేజ్ ఫోల్డ్ చేసినప్పుడు కానీ లేకపోతే టై చేసినప్పుడు కానీ చిరిగిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల 4 sides మనం స్పేస్ లీవ్ చేసి ఇన్ మిడిల్లో రావాలి, పేపర్లో మిడిల్ రావాలి. అండ్ కంప్లీట్ 1 page యూ షుడ్ అలాట్ ఫర్ ద పోస్టర్ మేకింగ్. ఒక పేజ్ కంప్లీట్గా అలాట్ చేయండి. ఇన్ కేస్ హాఫ్ పేజ్లో స్టార్ట్ చేసి రిమైనింగ్ హాఫ్ పేజ్లో పోస్టర్ తప్పు రావద్దు. ఒక పోస్టర్ ఎప్పుడైనా సరే 1 single పేజ్లో కవర్ చేయాలి, నెక్స్ట్ పేజ్లోకి ఎక్స్టెండ్ కాకూడదు. అండ్ హాఫ్ పేజ్లోంచి చేయకండి, బిగినింగ్ నుంచి టాప్ వరకు 1 page కంప్లీట్లీ కవర్ చేయండి. అప్పుడు మనకు ఆ యొక్క లేఅవుట్ ప్రాపర్గా ఉంటుంది. అండ్ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే కొన్నిసార్లు కలర్స్ వేయొచ్చా పోస్టర్స్ కానీ. పోస్టర్స్ కలర్స్ వేయడం అనేది మ్యాండేటరీ కాదు. కొంతమంది క్రయాన్స్తోని మొత్తం కలర్ అప్ చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు ఎవాల్యుయేట్ చేసినప్పుడు కనీసం మార్క్స్ అలాట్ చేయడానికి ఆ క్రయాన్స్ మీద పెన్ను కరెక్ట్గా వర్క్ కాదు. సో కలర్స్ వేయడం అనేది ఇట్స్ నాట్ మ్యాండేటరీ. వేయొచ్చు వేయకపోవచ్చు మీ ఇష్టం అది. ఈవెన్ వేసినా కూడా తక్కువ స్థాయిలో వేసినట్టు చూడండి. వేయకపోయినా మీకు 5 marks అవార్డు
ఫార్వర్డ్ చేస్తే మీరు కంటెంట్ ప్రజెంట్ కరెక్ట్ చేస్తే 5 మార్క్స్ రావచ్చు, 8 మార్క్స్ ఇన్ ద కేసు 8 మార్క్స్లో రావచ్చు. అంతేగాని కలర్స్ వేస్తేనే మార్క్స్ వస్తాయనే యొక్క బిలీఫ్ నుంచి come out of that belief that it's not true that if you add the colors you'll get the marks. సో కలర్స్ చేయకుండా ప్రాపర్గా మనం డిజైన్ చేస్తే కనుక పోస్టర్లో మంచి మార్కులు మనకు వస్తాయి. అండ్ ఆ యొక్క లేఅవుట్ ఏదో బార్డర్ కొంచెం థిక్గా వేయడానికి ప్రయత్నం చేయండి. ఆ బార్డర్స్ థిక్గా వేసి మధ్యలో కంటెంట్ ఏదైతే ఉందో లైక్ ఇలా బార్డర్స్ ఏవైతే ఉన్నాయో ఈ బార్డర్స్ని కొంచెం థిక్గా కవర్ చేసి అండ్ ద రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ మనం క్లియర్గా కవర్ చేస్తే పోస్టర్ మేకింగ్ మనకు క్లియర్గా అయిపోతుంది. అండ్ వన్స్ అగైన్ లెట్స్ మేక్ ఏ క్విక్ రివ్యూ ఆఫ్ ఎంటైర్ డిస్కోర్స్. పోస్టర్ మేకింగ్ అనేది మైనర్ డిస్కోర్స్. ఇది 5 మార్క్స్ జనరలీ క్యారీ అవుట్ చేస్తుంది, కానీ సింగిల్ పేపర్లో 8 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఫస్ట్లో హెడ్డింగ్ రావాలి ఖచ్చితంగా. నెక్స్ట్ స్లోగన్స్ ఆర్ క్యాచీ వర్డ్స్. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ అంటే ఇన్వైట్ చేస్తున్నారా, ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేస్తున్నారా అనే విషయం ఇక్కడ ఖచ్చితంగా ఇంక్లూడ్ కావాలి. రిలేటెడ్ పిక్చర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి. అండ్ ఎవరు ఇష్యూ చేస్తున్నారో ఆ పోస్టర్ని, ఇష్యూయింగ్ అథారిటీని ఇక్కడ ఖచ్చితంగా మనం మెన్షన్ చేయాలి. అండ్ దీస్ ఆర్ ద పాయింట్స్ I have explained you to how to make the poster. Hope you understand how to make a poster, and I hope this is generally the idea of it. And if you have any further related queries, comment in the below section. Thank you for watching.